ఏమంటాం మనం, అనిచ్ఛాపూర్వక నిరుద్యోగులు అంటాను. అంటే ఇచ్చ ఉన్నా కానీ ఉద్యోగం లేకుండా ఉన్నవాళ్ళు. దీన్ని మనం పరోక్ష నిరుద్యోగిత అంటాం ఎకనామిక్స్ భాషలో. సరే, అంత దూరం పోవద్దు. కానీ ఇక్కడ చాలామంది మిత్రులు ఉద్యోగాలు లేకుండా ఉండి వాళ్ళు మాట్లాడిన సమస్యలు, వాళ్ళు లేవనెత్తినటువంటి ఇష్యూస్ కానీ, వాళ్ళు పడుతున్నటువంటి మనోవేదన, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధ, ఇవన్నీ కూడా విన్న తర్వాత నిజంగా కూడా చాలా బాధపడాల్సిన విషయం. నిరుద్యోగ మిత్రులంతా కూడా ఆ రోజు ఈ ప్రభుత్వం కనుక మారితే చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్ప అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మేమందరం కూడా బాగుపడతామని వాళ్ళ మాటలు విని సరిగా ఇప్పుడు మోసపోయిన అంటున్నారు. కానీ అప్పుడైతే ఆశపడ్డారు, అది వాస్తవం. కాబట్టి ఆశపడి మోసపోయినరు అనే బాధ ఉన్నది. ఆశపడలో తప్పులేదు. అయితే గమ్మత్ ఏంటంటే ఎవరైనా కానీ నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు, నమ్మని వాళ్ళని ఎవరు మోసం చేయడం సాధ్యం కాదు. కాబట్టి నమ్మిండ్రు, మోసపోయిందనేది వాళ్ళ అవుపడుతున్నటువంటి వాస్తవం. అది మనం అందరం కూడా గ్రహించాలి. మీకు తెలుసు, చాలామంది ఎకనామిక్స్ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, పొలిటికల్ సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సోషాలజీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మనందరం కూడా దాదాపు సోషల్ సైన్స్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నాం ఇక్కడ. మీకు తెలుసు, ఏ ఆర్థిక వ్యవస్థ కానీ, ఏ సమాజంలోనైనా కానీ సంపద ఆర్థిక రంగం ద్వారా సృష్టింపబడుతుంది, దాంట్లో మిగులు వస్తుంది, దాన్నే పునరుత్పత్తిలో మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం. ఆ దాంట్లోంచి వచ్చిన ఉత్పత్తిలో వచ్చిన సంపదను సమాజంలో వెళ్తను ఏ విధంగా పంపిణీ చేయాలి అనే దాని మీద ప్రభుత్వానికి ఒక సమగ్రమైన దృష్టి, ఒక సమగ్రమైన ప్రణాళిక విధానం అనేది ఉండాలి. సమగ్రమైన ప్రణాళిక అంటే ఇవాళ ఈ సంవత్సరానికి అట్లా కాదు. ప్లానింగ్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఒకటి విజన్ ప్లాన్, పర్స్పెక్టివ్ ప్లాన్ అంటాం మనం, 15-20 సంవత్సరాలకు ఆలోచించేది. తర్వాత మిడ్ టర్మ్ ప్లాన్ అంటాం మనం, 6 నుంచి 7 సంవత్సరాలు ప్రణాళికాబద్ధంగా 5 ఇయర్ ప్లాన్స్ కొంచెం అటు ఇటు. అది కాకుండా యాక్షన్ ప్లాన్ ఉంటుంది, తర్వాత యాన్యువల్ ప్లాన్ ఉంటుంది. ఇట్లా అన్ని రకాలుగా ఒక ప్లానింగ్ అనేది ఉన్నదా ప్రభుత్వానికి అనేది మనం ఇవాళ అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. నా దృష్టిలో అయితే లేదు, ఉండే అవకాశం కూడా లేదు. అది నా అభిప్రాయం. ఇకపోతే ఈ మన ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, ఆ తర్వాత ఉన్న సేవా రంగం, సర్వీస్ సెక్టార్, ఈ 3 సెక్టార్లలో కూడా పారిశ్రామిక రంగానికి వచ్చేవరకు ఏంది, అప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వం ఉన్నటువంటి పాలసీ ఈజ్ ది ఇండస్ట్రీ, ఈజ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీ ఉండడం వల్ల చాలా పరిశ్రమలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏ పరిశ్రమ రావడానికి ముందుకు వస్తలేదు, ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కువైనాయి. తర్వాత ఇక్కడికి పోతే ఈ బదులు మనకెందుకు అంతా అని ఎక్కడోడక్కడ పీక్కపోతాను. ఇదొకటి. ఇక వ్యవసాయ రంగానికి వచ్చేవరకు మనకు అక్కడ 10 మంది చేసే పని 15 మంది 20 మంది చేస్తున్నారు. దాన్ని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాం మనం. అది మనం చాలా పరోక్షంగా ఉన్న నిరుద్యోగ సమస్య. సేవా రంగం కూడా మనం అనుకున్నంత ఎక్స్పాండ్ అయితే లేదు, రోజు రోజుకు తగ్గిపోతున్నది. ఇది మనం ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఇవి కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒకటి ఉంటుంది. మనం ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఏది మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రైజెస్. ఈ ఎంటర్ప్రైజ్ కూడా ఎంఎస్ఎంఈ సంస్థ మన దగ్గరనే ఉన్నది, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లోనే. ఇప్పుడు వాళ్ళకు కూడా గిరాకీ లేదు, ఎప్పుడు మూద్దామని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వచ్చే వాళ్ళు కూడా ప్రోత్సాహకంగా లేదు, వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు లేక ఉన్నాయి మూతపడుతున్నాయి, లేనివి కొత్తవి వస్తలేవు. కాబట్టి అక్కడ కూడా మనకు ఈ ఉద్యోగాలు
రావడం లేదు. అంటే ఇది ఇట్ ఈస్ నథింగ్ బట్ జాబ్లెస్ గ్రోత్ అంట మనం దీన్ని. వృద్ధి ఉన్నది కానీ ఉద్యోగాలు వస్తలేవు. ఇది మనం గ్రహించాల్సిన వాస్తవం. ఇంకా మీరు చూడండి, సాఫ్ట్వేర్ మొన్నటిదాకా అంతో ఇంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలానే వచ్చినాయి. ఇప్పుడు ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇక ఎంతమంది పోతున్నా చూడండి. ఇప్పటికే మొదలైంది చాలా మటుకు ఈ ఈ చాలా ఈ అంటే సాఫ్ట్వేర్ సెక్టార్లో చాలా మందిని, వేల మందిని తొలగిస్తున్నారు. వందల మందిని రోజుకు వాళ్ళు రిట్రెంచ్మెంట్ అయితే ఉన్నారు, బయటికి పోతూ ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా ఏం చేయాలనేది కూడా మనకు ముఖ్యం. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు మనం అనుకున్న ప్రణాళిక ఏదైతే ఉన్నదో, పబ్లిక్ పాలసీ ఏదైతే ఉన్నదో, మనం విశ్వవిద్యాలయాల నుండి కానీ విద్యా సంస్థల నుండి కానీ మనం జాబ్ రెడీనెస్ ఉన్న విద్యార్థులను మనం ఉత్పత్తి చేయాలి కదా. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటే మనం దీన్నే. జాబ్ రెడీనెస్ అంటే నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రెండు ఉండాలి. జ్ఞానంతో పాటు ఈ నిపుణత కూడా ఉండాలి. ఇప్పుడు మనం మొన్న స్కిల్ యూనివర్సిటీ అని పెట్టిండ్రు. అది ఏందో మరి ఇంతవరకైతే నాకైతే అర్థం కాలే. అది స్కిల్ ఉన్నదా లేదా? నువ్వు అన్నట్టు స్కిల్ లేదు, యూనివర్సిటీ లేదు, అది ఎక్కడన్నది అక్కడే ఉన్నది. ఇప్పుడు అంత దూరం ఎందుకు? నేను వైస్ ఛాన్సలర్గా 6 ఏళ్ళు పనిచేసిన కదా. మన దగ్గర ఓపెన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఈ జనరల్ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మటుకు పాలిటెక్నిక్స్ తోటి, ఐటీఐలతోటి, తర్వాత ఇక్కడ దీని పేరేంటి, నేషనల్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉన్నది, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని, తర్వాత మన ఈ విద్యుత్ రంగం వాళ్ళతోటి మనం ఈ అండర్స్టాండింగ్ పెట్టుకొని ఎంఓయూలు తయారు చేసుకొని వాళ్లకు స్కిల్స్ నేర్పించే అవకాశాలు కూడా చాలా ఉండే. వీటి మీద ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా కానీ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. తగినంత ప్రోత్సాహం కూడా ఇవ్వలేదనేది కూడా మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కూడా ఒక కొత్త ఏరియా, పీపీపీపీ అంటాం. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా అంటే ఏమిటి, ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్లో ఉన్న కాంట్రాక్టర్లకు కానీ బిజినెస్ పీపుల్ కానీ మొదలు వాళ్లకు పెట్టుబడి పెట్టి వాళ్ళ ద్వారా ఉద్యోగాలు క్రియేట్ చేసి, అంటే బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనే దాని కింద వాళ్ళు ఈ జనరేట్ చేసి దాన్ని మళ్ళీ ప్రభుత్వ రంగానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు అవి కూడా తగ్గిపోయినాయి, అందులో కూడా ఉద్యోగాలే వస్తలేవు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన విషయం. కాబట్టి ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పాలసీ కానీ, అలొకేషన్, తర్వాత రిలీజింగ్ ఆఫ్ బడ్జెట్, ఎక్స్పెండిచర్, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతలేవు ఎప్పుడో. కాబట్టి ఇవి తీసుకుంటే మనం ఈ టైం షెడ్యూల్ కానీ, టైం లిమిట్ కానీ, ఈ టైంలో మనం ఇది సాధించాలి, ఈ గోల్స్ మనం అచీవ్ చేయాలనే ఒక పద్ధతి అనేది లేదు. కాబట్టి ఎవరో ఒక మన మిత్రుడు చెప్పిండు, రీజనల్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ రిసోర్స్ బేస్డ్ ప్లానింగ్ ఉండాలన్నాడు. చాలా మంచి సూచన అది. అక్కడ ఏ రిసోర్స్ ఉన్నాయి, ఖమ్మంలో కోల్ మైన్స్ ఉన్నాయి, అట్లే మన వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వనరులు ఏమున్నాయి, ప్రకృతి వనరులు ఏమున్నాయి, మెటీరియల్స్ ఏమున్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే. అదేవిధంగా స్కిల్ బేస్డ్ ప్లానింగ్ కూడా అవసరం. ఈ స్కిల్స్ ఎవరికి ఏ రంగంలో ఎటువంటి స్కిల్స్ అవసరం, ఆ రంగానికి అవసరమైన మన దగ్గర స్కిల్ ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ఉందా, మరి వాళ్ళకి ఇంకా ఎటువంటి స్కిల్స్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ని ఇవ్వడానికి ఎంత ప్లాన్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కూడా చేయాలి. కాకపోతే నేను జీవోలు, స్టాటిస్టికల్ ఫిగర్స్ నా దగ్గర లేవు, నేను తయారు కాలే, అట్లా తయారు కాలే, ఇట్లా చెప్దామనే తయారైనా. కాబట్టి మరి ఈ స్కిల్స్ చేయడానికి అవసరమైన స్కిల్స్ బేస్డ్ ప్లానింగ్ కూడా ఉండాలి. వీటన్నిటికీ ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి ఒక దీర్ఘకాలికమైన దృష్టి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి అనే ఒక దీర్ఘకాలికమైన దృష్టి లేకుండా వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ నిరుద్యోగులను ఆశ పెట్టి నమ్మించి మోసం చేస్తున్నది ఒకటి. రెండోది, ఈ గవర్నమెంట్స్ కూడా ఇట్లా చాలా రోజులు నడపలేవు వ్యవస్థను, చాలా కష్టమవుతుంది. మనం
ఒక దీర్ఘకాలికమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది వ్యవస్థ. కాబట్టి అటువంటిది రాకముందే మనం చాలా జాగ్రత్తగా ప్రభుత్వాలకు సూచన చేసి వాటిని ప్రభావితం చేసి నిరుద్యోగ సమస్యను పూర్తిగా ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడూ ఉండదు, సాధ్యం కూడా కాదు. కాబట్టి మ్యాక్సిమం నాట్ మోర్ దాన్ 5%, అది మినిమం ఆప్టిమల్ లెవెల్ అన్నట్టు. అంతకంటే ఎక్కువ నిరుద్యోగ సమస్య ఉండకుండా ఈ వ్యవస్థను, సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను మెయింటైన్ చేయాలి. అట్లయితేనే ఉత్పత్తి పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, దాంతోపాటు పంపిణీ కూడా న్యాయంగా జరుగుతుంది. అప్పుడే మనకు ఈ సమస్యలు అనేది, నిరుద్యోగ సమస్య అనేది చాలా మటుకు పరిష్కారం అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఓపికతో విన్నందుకు మీరందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.